హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో మన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ డైలీ టార్గెట్ సిరీస్లో ఈరోజు వచ్చేసి డే 23. సక్సెస్ఫుల్లీ 22 డేస్ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకో 3 డేస్ అయితే మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. అయితే మనము ఇన్ని రోజులు మన బెస్ట్ ఇచ్చినాము, కంప్లీట్ అయిపోయినాయి. 3 డేస్ నుండి సబ్జెక్ట్ వైజ్ కంప్లీట్ రివిజన్ చేసుకుంటున్నాము. టాపిక్ వైజ్ ఆల్రెడీ చేసుకున్నాం. మ్యాథ్స్లో ఈ టాపిక్స్ అన్నిటిని కంప్లీట్ చేసుకున్నాము. స్టిల్ మీకు ఏదన్నా ఒక పర్టికులర్ టాపిక్ ల్యాగ్లో ఉన్నట్టు అనిపిస్తే, మార్కులు రాసినప్పుడు ఆ టాపిక్లో మీరు స్కోర్ చేయలేకపోతున్నారు, దాంట్లో చాలా తప్పులు పోతున్నాయి అనిపిస్తే, ఇప్పటికీ ఏం కాదు, ఒక 1 అవర్ టైం ఇచ్చి ఆ టాపిక్ మొత్తాన్ని రివైజ్ చేసుకోండి. రిపీటెడ్లీ సేమ్ టాపిక్ నుండి తప్పులు జరుగుతున్నాయి అంటే డెఫినెట్గా మీరు రివైజ్ చేయాల్సిందే. ఆ టాపిక్ రివిజన్ చేసుకొని మళ్ళీ మాకు రాసినప్పుడు ఇంప్రూవ్ అవుతుంది స్కోర్. అండ్ ఉన్న స్కోర్ చూసి డిమోటివేట్ అవ్వకండి, అనాలిసిస్ కరెక్ట్ చేయండి, స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫైనల్ ఎగ్జామ్లో స్కోర్ డెఫినెట్గా ఇప్పుడు వచ్చేదానికంటే కొంచెం ఎక్కువనే వస్తుంది, కానీ మీరు అనాలిసిస్ కరెక్ట్ చేస్తేనే స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ పార్ట్, అది కాకుండా మ్యాథ్స్ రివిజన్ మనం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఈ అభినవ్ రాజ్పూత్ ఎన్టీపీసీ వీడియో ఏదైతే ఉండే అది 10 hours + 4 hours 2 వీడియోలు ఉండే, ఆ వీడియోస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి అని చెప్పినది. అది కంప్లీట్ చేసుకుంటే ఒకవేళ కంప్లీట్ మ్యాథ్స్ రివిజన్ అయిపోతుంది. లేదు అది కాకుండా ఆర్డబ్ల్యూని ఫాలో అయితే ఒకవేళ మ్యాథ్స్ 2 క్లాసెస్ కంప్లీట్ చేసిండు సార్, ఇంకో అడ్వాన్స్ క్లాస్ వచ్చేసి 15th రోజు చెప్తా అన్నాడు. సో ఏదో ఒకటి ఫాలో అయ్యి మ్యాథ్స్ మొత్తం రివిజన్ చేసుకోండి. ఆల్రెడీ అయిపోయింది, ఇఫ్ పెండింగ్ ఉంటే మాత్రం కంప్లీట్ చేయండి. అది కాకుండా రీజనింగ్ ఆల్రెడీ అయిపోయింది, ఆర్డబ్ల్యూఏలో 5 hours వీడియో సార్ చెప్పేసిండు. అది కాకుండా జీకేజీఎస్లో హిస్టరీ ఆల్రెడీ కంప్లీట్ అయింది. మీరు ఈరోజు చేయాల్సింది ఎకనామీ అండ్ జాగ్రఫీ కంప్లీట్ రివిజన్ చేసుకోండి. ఈరోజు టార్గెట్ అయితే ఓన్లీ ఎకనామీ అండ్ జాగ్రఫీ కంప్లీట్ చేయడం. ఒకవేళ మీరు ఏదైనా బిహైండ్ లాగింగ్లో ఉన్నారు, ఏదైనా పెండింగ్ ఉంది అంటే దీంతో పాటు అది కూడా కంప్లీట్ చేసుకోవాలి. అది మీరు పెండింగ్లో ఉంచుకున్నారు అంటే ఇప్పుడు మీరు మీ మీద స్ట్రెస్ పెంచుకొని దాన్ని ఎలాగో ఒకలాగా కంప్లీట్ చేసుకోవడం మీ బాధ్యత. దాన్ని ఎలా కంప్లీట్ చేస్తారనేది మీరు టైంని అరేంజ్ చేసుకోండి ఆ వేలో. బట్ ఈరోజు మాత్రం ఎకనామీ జాగ్రఫీ కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్. ఆల్రెడీ ఇంతకుముందే చెప్పిన నిన్న కంప్యూటర్ చేయమని ఆర్బీఈ ఛానల్లో రాధికా మ్యామ్ నియర్లీ 3 hours వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశారు. నేను ఆర్డబ్ల్యూలో శివం సార్ 4.5 hours వీడియో లైవ్లో చెప్పినుండే. ఏదో ఒకటి ఫాలో అవ్వండి, కంప్లీట్ చేసుకోండి. బట్ ఈ కంటెంట్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ బైలింగ్వల్, తెలుగు కాదు. అది కాకుండా మాక్ టెస్ట్లో అడ్వాన్స్ ఫుల్ మార్క్ 2 రాయండి. జనరల్ అవేర్నెస్లో 15 సెక్షనల్ టెస్ట్లో కంప్లీట్ అయిపోయినాయి మనవి. ఒకవేళ ఏదైనా పెండింగ్ ఉంటే కంప్లీట్ చేసుకోండి. నేనైతే టార్గెట్ సిరీస్లో ఇచ్చిన 15 కంప్లీట్ అయిపోయినాయి. స్టిల్ మీరు ఎక్కడైనా లాగింగ్లో ఉంటే అది కంప్లీట్ చేసుకోండి. అది కాకుండా జనరల్ సైన్స్లో ఆల్రెడీ చెప్పిన 625 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది డే 5, డే 4 కాదు, నేను చేంజ్ చేయడం మర్చిపోయినా. సో రోజుకి ఎన్ని రాస్తున్నారో అది చూసుకోండి. అండ్ రేపు లేదా ఎల్లుండి నేను కంప్లీట్లీ ఫిజిక్స్ చేయండి, కెమిస్ట్రీ చేయండి అని చెప్తా. ఆ రోజు చెప్పినప్పుడు ఏదైనా పెండింగ్ ఉంటే అది మిగిలింది కూడా కంప్లీట్ చేసుకోండి. బట్ డెఫినెట్గా మార్కులు రాయండి అండ్ అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ ఎంత మంచిగా చేస్తే నెక్స్ట్ మార్కులో అది తప్పు జరగదు అండ్ రివిజన్ అవుతుంది. ఈరోజు మీరు చేయాల్సింది ఎకనామీ అండ్ జాగ్రఫీ. మిగిలింది మొత్తం చెప్పింది ఆల్రెడీ కంప్లీట్ అయిన పార్ట్. దాన్ని మీరు ఒకవేళ పెండింగ్లో ఉంచుకుంటే స్టిల్ ఇప్పటికైనా కంప్లీట్ చేసుకోండి. ఇంకో 3 days మాత్రమే మిగిలింది. సో ఆగమవ్వకండి, కొత్త టాపిక్స్ని పట్టకండి. ఎంతవరకు అయితే చదివింటో దాన్ని రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొత్తది స్టార్ట్ చేసి దాని గురించి ఎటు కాకుండా చెయ్యకండి. స్కోర్ చూసి డిమోటివేట్ అవ్వకండి. స్కోర్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. అనాలిసిస్ కరెక్ట్ చేయండి. ఇంకేదైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.